ఓం శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఐశ్వర్య యోగం 28వ నామం లలితా పురాభట్టారిక అమ్మవారి యొక్క 28వ నామం యొక్క మహిమ ఫలితాన్ని గురించి తెలుసుకుందాం. ముందుగా గణేశ ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. హరి ఓం. ఈరోజు మనం ఐశ్వర్య యోగం 28వ నామం గురించి, ఆ నామం మహిమ గురించి తెలుసుకుందాం. ఓం మందస్మిత ప్రభాపూరమజ్జత్కామే సమానసాయై నమః. ఓం మందస్మిత ప్రభాపూరమజ్జత్కామే సమానసాయై నమః. ఓం మందస్మిత ప్రభాపూరమజ్జత్కామే సమానసాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం మందస్మిత ప్రభాపూరమజ్జత్కామే సమానసాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం మందస్మిత ప్రభాపూరమజ్జత్కామే మానసాయై నమః. ఇలాగ అమ్మవారి యొక్క చిరునవ్వు నవ్వింది. అమ్మవారు చిరునవ్వు నవ్వింది. ఆ నవ్వనేటువంటి ఆ చిరునవ్వులో ఉన్నటువంటి కాంతి ప్రవాహంలో కామేశ్వరుని మనస్సు ఓలలాడుతుంది. అనగా అమ్మవారి చిరునవ్వు కామేశ్వరుని పూర్తిగా ఆకర్షించి తమ వైపుకు తిప్పుకుంటుంది. ఆ చిరునవ్వుతోటి అమ్మ ఆ కామేశ్వరుని ఆ చిరునవ్వుతో తన వైపు తిప్పుకుంటుంది. సమస్తమైనటువంటి కోరికలకు అధిపతి అయినటువంటి కామేశ్వరుడు కోరికలను అదుపులో పెట్టేవాడు, తీర్చేవాడు కూడా ఆయనే. మన యొక్క కోరికల్ని అదుపులో పెట్టడానికి అలాగే తీర్చడానికి కూడా ఆయనే సమర్థుడు. అటువంటి ఆ కామేశ్వరుని అమ్మవారు చిరునవ్వుతో తన వైపుకు తిప్పుకుంటుంది. ఆయన మనస్సు నుండి పంచభూతాలు పుట్టాయి. ఆ పంచభూతాలతో జీవుల శరీరాలు తయారయ్యాయి. అందుకే మన శరీరాలను పాంచభౌతిక శరీరాలు అంటారు. ఇవన్నీ కూడా ఈ పాంచభౌతిక శరీరాలను కూడా ఎప్పటికైనా సరే నశించిపోయేవి. శరీరం అనగా సీజతే ఇది శరీరం అనేటువంటి నిర్వచనాన్ని బట్టి నశించిపోయేది లేక జీర్ణమైపోయేది. చిట్ట చివరకు కోరికలన్నీ పతనానికి దారితీస్తాయని పురాణ ఇతిహాసాలు అంటున్నాయి. అమ్మవారి చిరునవ్వు అనేక విధాలైనటువంటి కోరికలను అదుపులో పెడుతుందని, అలాగే అంతరార్థం అనవసరము ప్రమాదకరము అయినటువంటి కోరికలను కావాలని వ్యవహరిస్తాం. వీటిని అమ్మ తన వైపు తిప్పుకునేది అమ్మవారే. ఇది అవసరమా అని చెప్పేసి మనం ఆలోచించాం. కోరికలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఒక పుట్టలాగా మానవుడి మనసులో ఉద్భవిస్తూనే ఉంటాయి. ఆ కోరికలను అదుపులో పెట్టగలిగేటువంటి శక్తి అమ్మవారే. అందుకని ఈ మంత్రాన్ని మనం నిత్యం పఠించాలి. ఉద్యోగం సంపాదన కావాలని కోరుకునేటువంటి వాళ్ళు ప్రతి శుక్రవారం మంగళవారం తెల్లవారుజామున లేచి స్నానం చేసి విభూతి కుంకుమ ధరించి ఆవు పాలు కాచి పంచదార కలిపి అమ్మవారికి నైవేద్యం పెట్టి ఈ మంత్రాన్ని 108 సార్లు కనుక జపించినట్లయితే వాళ్ళ యొక్క కోరిక నెరవేరుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఉద్యోగం కావాల్సిన వాళ్ళు, అలాగే సంపాదన కావాలనుకున్నటువంటి వాళ్ళు, ఇది చాలా తొందరలో ఉద్యోగం వస్తుంది. సంపాదనలో అభివృద్ధి పెరుగుతుంది. సంపాదన తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ కావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఈ మంత్రాన్ని పఠిస్తే సంపాదన పెరుగుతుంది. అలాగే వ్యసనాలతో అల్లల్లాడిపోయే వారి చేత రాత్రిపూట ఈ మంత్రాన్ని కనుక యథాశక్తిగా కనుక చేసినట్లయితే వ్యసన విముక్తులు అవుతారు. ఏమైనా వ్యసనాలతో ఉన్నటువంటి వాళ్ళ చేత రాత్రి పడుకోబోయే ముందు ఈ అమ్మవారిని నామాన్ని యథాశక్తి అంటే చేయగలిగిన సార్లు పఠించినట్లయితే ఆ వ్యసనాల నుంచి దూరం అవుతారు. వాళ్ళ చేత పఠించేటట్టుగా చేయండి. అలాగే భార్యాభర్తల సంబంధం సక్రమంగా సాగి
సత్సంతానం కలగడానికి ఈ మంత్రాన్ని 41 రోజుల పాటు 100 సార్లు జపించాలి. సత్సంతానం కలగాలి అన్నట్టే కనుక భార్యాభర్తలు ఇరువురు కూడా ఈ మంత్రాన్ని 41 రోజులు 100 సార్లు రోజుకు చొప్పున పఠించినట్లయితే సత్సంతానం కలుగుతుంది. కులములో నొకడు గుణవంతుడుండిన కులము వెలయువాని గుణము చేత వెలయు వెలయ వనములోన మనుజయంబున్నట్లు విశ్వదాభిరామ వినురవేమ అని మా చిన్నప్పుడు పద్యం చెప్పేవారు. కులంలో కనుక ఒక్క గుణవంతుడు కనుక ఉన్నట్లయితే ఆ కులం అంతా కూడా మంచి పేరు తెచ్చుకుంటుంది ఆ కొడుకు వల్ల, ఆ కుమారుడు వల్ల. అందుకని సత్సంతానం కావాలని కోరుకోవాలి భగవంతుడు. వంశానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలి అనేటువంటి కుమారుణ్ణి ఇమ్మని చెప్పేసి ఆ అమ్మని ప్రార్థించడానికి ఈ 28వ నామాన్ని కనుక పఠించినట్లయితే సత్సంతానం కలుగుతుంది. అందుకని మీరందరూ కూడా ఈ 28వ నామాన్ని యథాశక్తిగా పఠించి ఆ అమ్మవారి యొక్క కృపకు పాత్రలు అవుతారని ఆశిస్తూ, మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీరు ఆపాదవుతున్నారు.